కర్నూలు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత శిల్పమోహన్ రెడ్డి వైకాపాలో చేరారు. అలాగే ఆయన సోదరుడు శిల్ప చక్రపాణి రెడ్డి కూడా టీడీపీని వీడి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరనున్నారు. భూమా నాగిరెడ్డి హఠాత్ మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీకి చెందిన శిల్ప బ్రదర్స్ పోటీపడ్డారు. అయితే టికెట్ కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దీంతో కినుకు వహించిన శిల్పమోహన్ రెడ్డి టీడీపీని వీడి వైకాపాలో చేరగా ఆయన సోదరుడు శిల్ప చక్రపాణి రెడ్డి అదే బాటలో నడవనున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న చక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నంద్యాల ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. ఇక అయితే పార్టీ మారే విషయం శిల్ప చక్రపాణి రెడ్డి అధికారిక ప్రకటన వెలువడకున్నా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీని వీడడం ఖాయమని తెలుస్తుంది.